దేవుడు మనం నడిపించినటువంటి దేవునికి మరి స్తోత్రములు చెల్లించు రీతిగా ఆయన స్తుతించుదాం. ఒక 2-3 చరణాలు పాడుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు గడిచిన 6 మాసాలు మనకు తోడుగా ఉండి 7వ మాసం అనుగ్రహించి ఈ 1వ తారీఖు ఉదయ కాలములో ఆయన సన్నిధికి మనము కూడి వచ్చి ఆయన నామముని త్వరకు కూడా ప్రార్థించి ఆయన ఘనపరచడానికి, నీ నామమున పాటలు పాడి మహిమపరచుకోవడానికి దేవుడిచ్చిన మంచి సమయము తరుణాన్ని వచ్చి దేవుడు పిలువబడ్డవారు అనేకులు అయితే దేవుని యొక్క సన్నిధిలో ఏర్పరచబడి వచ్చినటువంటి వారి కొద్దిమంది కానీ ఉదయ కాలంలో దేవుడు మనల్ని నడిపించినందుకు కొరకు ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. అలాగే ఆయన దివ్యమైన వాగ్దానం యొక్క వాక్యమును ధ్యానించుకోబోతు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడినట్లుగా అది మనకు ప్రతి వారికి దీవెన ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగాను ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక నూతనమైనటువంటి మాసం కూర్చోండి, నూతనమైనటువంటి మాసాన్ని దేవుడు మనకి 2025లో జూలై మాసాన్ని దేవుడు మనకిచ్చి ఈ 1వ తారీఖు ఆయన సన్నిధానములో ఆయనను స్తుతించుకునే కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అలాగే ఈ దినము కొరకై మనం దేవుని యొక్క వాగ్దానపు వాక్యంగా ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబువిన్ పుస్తకం 8వ అధికారం 7వ వచనం. ఆమేన్, హల్లెలూయా. తెలుగులో చదవండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదవు. హల్లెలూయా. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు మరి బిల్దదు అనేటువంటి వ్యక్తి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను
తుదను అంటే చివరికి నీవు మహా అభివృద్ధి పొందుదువు అని. అంటే మన ప్రారంభం అది స్వల్పంగా ఉండొచ్చు, అల్పంగా ఉండొచ్చు, కానీ అది ముడివో సంపూర్ణమైనది, అది పెరిదా ఇరుకం. ఇక్కడ అదే దేవునికి వాక్యములు. నాటబడినటువంటి ఒక మొక్క మనం చూసుకున్నట్లయితే అది క్రమేణా ఎదుగుతూ ఉంటుంది. ఎదిగిన తర్వాత అది మహావృక్షం అవుతుంది, మహావృక్షం. మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక దర్శనం చూశాడు. దర్శనాన్ని బట్టి అతడు కలత చెంది మరి దానియేలు పిలిపించి దాని భావం తెలియజేయమంటున్నాడు. ఒక చెట్టును గురించి అక్కడ 4వ అధ్యాయం 11వ వచనంలో కానీ 20 నుండి 24 వరకు మనం చూసుకుంటే అక్కడ దానియేలు ద్వారా చెప్పినటువంటి ఆ యొక్క చెట్టు అంట భూమి అంతముల వరకు వ్యాపించింది. ఎంతవరకు అంటే భూమి అంతల వరకు. దాని క్రింద సకల జనులు కానీ, అలాగే జంతువులు కానీ, పశువులు కానీ అన్ని కూడా చేరి వాళ్ళకి మేత కానీ అన్ని సంపూర్ణంగా దొరుకుతున్నట్లుగా చెట్టు. ఆ యొక్క చెట్టు నువ్వే అంటున్నాడు అక్కడ దానియేలు. ఎవరితో? నెబుకద్నెజరుతో. 22వ వచనంలో మనం చూస్తే ఆ మహావృక్షము నీవే అంటాడు. అంటే ఈ దినము మనం ప్రారంభం కొద్దిగా ఉన్నా కూడా, మన స్థితి అనేటువంటిది కొద్దిగా ఉన్నా కానీ తుదకు అది మహా అభివృద్ధి పొందే రీతిగా ఒక చెట్టు, ఒక చిన్న మొక్క ఎదిగిన తర్వాత ఎంత మహావృక్షమై ఆ చెట్టు పైన పక్షులు నివాసం చేయడానికి, గుళ్ళు కట్టుకోవడానికి, లేక ఆ చెట్టు నీడన మనుషులు కావచ్చు, అనేక జంతువులు కావచ్చు, ఆ నీడనకు వచ్చి ఆ నీడన వారికి ఎండకు సేద తీరడం కానీ, లేకపోతే దాని ఫలాలు ఒకవేళ చెట్లో నుండి వచ్చేటువంటి ఫలాలు ఎంతమంది ఏ రీతిగా భుజించవచ్చు అనేటువంటి మనం చూసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. అదే రీతిగా ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా ఆత్మీయమైనటువంటి జీవితంలో శరీరానుసారముగా అన్ని విషయాల్లో కూడా మనం మహా అభివృద్ధి పొందినటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, పొందాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము కూడా అదే. దేవుడు నరుని సృజించినప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఇరువురిని కూడా సృష్టించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించింది కూడా దేవుడు అదే. మనం ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనములో మనం చూసుకున్నట్లయితే దేవుడు వారిని సృష్టించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలా చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు వారికి ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మీరు ఏం చేయండి, నింపండి అని చెప్పి దాన్ని మీరు ఏం చేయాలి, నిండించాలి. మీ యొక్క సంతితో నిండించాలి. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడంటే ఒక విశ్వాసిగా దేవుని బిడ్డలకు దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఆదాముకే మాత్రమే కాదు, కానీ తాను ఏర్పరచుకున్నటువంటి, తను పిలిచినటువంటి, తాను తన నామములో రక్షించినటువంటి, తను అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుని బిడ్డలకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమే. మనం ఒకవేళ యేసు ప్రభువులోకి వచ్చేటప్పుడు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు. அல்பமாயிருக்கலாம், நம்முடைய ஆரம்பம் கிறிஸ்துவுக்குள் நாம் வரும்போது, ஆனால் அதனுடைய முடிவோ எப்படி இருக்குமா, సంపూర్ణమాയിരിക്കണം. యేసులోనికి అడుగు పెట్టేటప్పుడు కొద్దిగా నీ స్థితి ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. అది మనం చేసే చిన్న వ్యాపారమైనా కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, ఇంకోటి. అయితే నీవు క్రీస్తులో, యేసయ్యలో ఆధ్యాత్మికంగా నువ్వేం చేయాలంట, అన్ని విషయాలు నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ స్థితి కూడా అది ఎదుగుతూనే ఉండాలి, అది వృద్ధి అవుతూనే ఉండాలి. అది నీకు ఫలించే రీతి, గొప్ప దీవెన కలిగే రీతిగా అవి కూడా ఏం చేయాలంట, కలుగుతూనే ఉండాలి. చివరికి ఒక విశ్వాసిగా ఒక చెట్టు ఒక సంవత్సరం మొక్క తీసుకుని వచ్చి నాట్యం, మామిడి మొక్క తీసుకొచ్చి నాట్యం, జామకాయ చెట్టు మొక్క నాట్యం కదండి. అవి నాటిన తర్వాత 30 ఏళ్ల తర్వాత నాటిన మొక్క అలాగే ఉంటే ప్రయోజనం ఏముంది, ఆలోచించే. అప్పుడు క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం 30 సంవత్సరాలు క్రైస్తవములో, అంటే నేను యేసుని నమ్ముకొని 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు అయిందన్నప్పుడు మనం క్రీస్తులో అడుగు పెట్టినప్పుడు మన స్థితి ఎలాగుందో, ఈ 30 సంవత్సరాల తర్వాత ఒక మాడి మొక్క నాటి 30 ఏళ్ళ తర్వాత ఆ చెట్టు ఎంత వృక్షమై ఎంత
ఫలాలు ఇస్తుంటుందో అదే రీతిగా దేవుని బిడ్డలకు కూడా ఆస్తి ఏం చేయాలంట, చివరికి వారు 20 ఏళ్ల వయసులో యేసుప్రభుని నమ్ముకున్నాడు అనుకున్న ఒక యవనస్తుడు 30 ఏళ్ళు అంటే ఒక 50 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆ 30 సంవత్సరాల్లో అతడు ఎంత వృద్ధి చెంది ఉండాలి. హల్లెలూయా! ఎంత దేవుని సన్నిధిలో అతడు మహావృక్షం వలె అతని స్థితి మరి వృద్ధి పొంది ఉండాలో మనం ఆలోచన చేయాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా అది చివరికి ఎలా ఉండాలంట, మహా అభివృద్ధి పొందినటువంటి బిడ్డవుగా దేవుని విశ్వాసిగా ఉండాలనేటువంటి దేవుడు కోరుకునేటువంటి విషయం. నీవు మహా అభివృద్ధి పొందాలంటే ఈ యొక్క జూలై మాసం 1వ తారీఖు మనం కూడి వచ్చినటువంటి మనం ఇక్కడ దేవునికి వాక్యములు ఇదే యోగు గ్రంథములు ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో బెల్దదు చెప్తున్నటువంటి మాటలు మనం చూసుకుంటే 5వ వచనం, నీవు 5వ వచనం, నీవు 8:5 యోగు గ్రంథం, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల. మనం మహా అభివృద్ధి పొందాలి అని అంటే ఏం చేయాలంట, నువ్వు దేవునిని అనుదినము జాగ్రత్తగా వెతకాలి. హల్లెలూయా! దేవుని ఏం చేయాలంటే మనం అనుదినము జాగ్రత్తగా వెతకాలి. ఉదయం లేచిన వెంటనే ఇప్పుడు 4 గంటల సమయం 5 గంటలు కావస్తుంది కదా. ఉదయ కాలంలో చాలా మంది లేచిన వెంటనే ఇంట్లో ఏమంటే తలుపు వేసుకొని బయటకు వచ్చి అలా రోడ్డు మీద వెళ్తారు. ఎక్కడ టీ కొట్టు తెరిచున్నారో మొదటి టీ తాగేసి వద్దామని చాలా మందికి ఎత్తుక్కుంటూ వెళ్తుంటారు. కొంతమంది ఇంకా ఇంకోటి ఎత్తుక్కుంటూ వెళ్తుంటారు. వారికి ఇష్టమైన టీ కోసం ఇంకోటి వెతుకుతూ ఉంటారు. కానీ ఎంతమంది ఉదయకాలంలో దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాం. నీవు కానీ జాగ్రత్తగా వేకువనే దేవుని వెతికినట్లయితే నీ స్థితి మహా అభివృద్ధి కలిగినటువంటి స్థితిగా మారుతుంది. హల్లెలూయా! ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనములో మనం చూస్తున్నట్లయితే అక్కడ భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. మనము వెదకాలి, ఆయన వేడుకోవాలి. హల్లెలూయా! మనము ఆయన సన్నిధిని ఏం చేయాలని జాగ్రత్తగా వెదకాలి. నీ సన్నిధిని నేను వెతుకుచున్నానంటాడు భక్తుడు కీర్తనాకారుడు. అక్కడ మనం వెదకాలి. దొరికే కాలంలో ఆయన దొరుకుతున్నట్టు అంటే ఆయనే మనకు దొరకనంత దూరంలో లేడు. ఆయన మనతో కూడా ఎల్లప్పుడూ ఉంటున్నటువంటి దేవుడు. ఆయన పిలిస్తే మన పిలవనంత దూరంలో లేడేమో ఆయన. ఎక్కడంటే ఆయన మనము ఇదిగో ప్రభువా అని పిలిస్తే ఇదిగో నేను ఉన్నాను అని చెప్పేంత దగ్గరలో ఉన్నాడు. కాబట్టి ఆయన మనం వెతకాలి. ఆయన వెతికి ఆయన ఏం చేయాలి, మనం వేడుకోవాలి, ఆయన ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే మన స్థితి మారుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ నీతిమొలగల్ 8:10 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నీవు దేవుణ్ణి వెతికినట్లయితే జాగ్రత్తగా ఏం కలుగుతుందంట, ఆయన జాగ్రత్తగా వెతికేవారు దేవుణ్ణి కనుగొంటారు. ఉదయ కాలంలో నువ్వు జాగ్రత్తగా వెతికితే దేవుణ్ణి కనుగొంటావు. దేవుణ్ణి కనుగొని ఆయనతో నువ్వు మాట్లాడొచ్చు. అంటే ప్రార్థన ద్వారా నువ్వు వేడుకోవచ్చు. నీకేం కావాలన్నా, నీకే సహాయం కావాలన్నా ఆ ఉదయ కాలంలో ప్రభువుని మనం వెతికినట్లయితే, ఆయన వేడుకున్నట్లయితే ఆ దినం నీకు కావలసిన దీవెన ఆయన ఏం చేస్తాడు, ఇస్తాడు. మరుసటి రోజు అలాగే వెతికినప్పుడు, అలా నువ్వు దినదినం వెతుకుతున్నప్పుడు, ఒక్కొక్క రోజు ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మహా అభివృద్ధి చెందేదానికి వీలు పడుతుంది. 2 దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 2 నాలాగము పుస్తకం 15వ అధికారం అక్కడ ఆస అనేటువంటి రాజుల గురించి మనం చూస్తూ ఉన్నాం. రాజు అనేటువంటి ఆస దినములలో మరి కూషీయులు అనేటువంటి వారు దండెత్తి వచ్చారు, యుద్ధానికి వచ్చారు. అయితే ఈ ఆస దేవుని వెతికినటువంటి వ్యక్తి, దేవుని వేడుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క ఆశ 4వ వచనంలో చూస్తున్నాం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఇశ్రాయేలు శ్రమలు పొందారు. మన కుటుంబాలకి శ్రమలు వస్తాయి, మన కుటుంబాలు కష్టాలు వస్తాయి, రాకుండా ఉండవని. కానీ
ఆ శ్రమల యందు ఆ ఇశ్రాయేలీలు లేక ఆ కుటుంబపు వారు లేక ఆ వ్యక్తి, ఆ విశ్వాసి, మీరు దేవుడైన యెహోవా యొద్దకు, యేసయ్య యొద్దకు మీరు మల్లుకొని లేక వేకువనే ఆయన కానీ మీరు వెతికినట్లయితే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కావలసినటువంటి దేవుడు చేస్తాడు. ఆ ముందు 14వ అధ్యాయంలో 11వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆశ తన మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వారి విషయమై దేవుని చేతిలో ప్రార్థన చేశాడు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడువు. నరుమాత్రులు నీ పైన జయము పొందనీయకమని ప్రార్థింపగా దేవుడంట ఆశ ఎదుట, యూదా వారి ఎదుట ఆ యొక్క మహా సైన్యముగా వచ్చినటువంటి శత్రువులను కూషీలు నిలబడనీయకుండా ఓడింపజేశాడు దేవుడు. మనకు అనుదినం ఎదురయ్యేటువంటి పోరాటాలు, సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇవన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలంటే మనకు కొన్ని సమయాలు శక్తి లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు. ఎందుకంటే అనుదినం పోరాడేది పక్కింటోడితో కాదు. ఏమండి, మనం పోరాడుతున్నది అనుదినము కూడా మనం బయట వెళుతున్నటువంటి ప్రపంచంలో ఎన్నో శత్రువులు మనకు ఉన్నారండి. పక్కింటోడు ఎప్పుడు శత్రువు కాదు, ఇంట్లో వాడే మన శత్రువు కాదు కదా. అలాంటప్పుడు లోకమంతటా ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మల సమూహాన్ని మనం ఎదుర్కోవాలంటే దేవుని సహాయం కావాలి. కాబట్టి అనుదినం మన దేవుని జాగ్రత్తగా వెతికి ఆయన్ని మనం ఆశ్రయించినట్లయితే, ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన మనకు సహాయం చేసి ఆ దినము ఏ శత్రువు కూడా తన వెతికినటువంటి వారికి వారికి ఏం చేయాలంటే హాని చేయనికుండా ఆ శత్రువులను పారద్రోలి ఆ రోజు వారికి ఎలాంటి ఆపద లేకుండా శ్రమలంతట్లో కూడా తోడుగా నడిపించినప్పుడు మనం ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మనం ముందుకు సాగొచ్చాం. మన అభివృద్ధి పొందాలంటే ముందు మనం దేవుని జాగ్రత్తగా అనుదినము వెతకవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనములో మనం చూసుకున్నట్లయితే, యెరెమీయా పుస్తకం 29వ అధికారం 12వ వచనం, ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. హల్లెలూయా. మనం వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి. మన దేవుని అనుదినము కూడా మీరు దేవుడు అంటున్నారు ఇక్కడ, మీరు నాకు మొరపెట్టుదురేని, నాకు మీరేం చేస్తున్నారంట, ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకిస్తాను. ఎప్పుడు ఆలకిస్తాను? జాగ్రత్తగా ఉదయాన్ని ఆయన వెదిగినట్లే ఆయన సన్నిధిని వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఆలయంలోని కాదు, నీ ఉన్న చోటనే జాగ్రత్తగా నీ మనస్సు నిలిపి నువ్వు కళ్ళు మూసుకొని దేవుని సందులో మోకరించి మీ ఇంట్లో కూడా ఏమండి ఆయన వెతికినట్లు, నీ మనస్సు వెతికినట్లయితే మన కన్నులు అటు ఇటు రోడ్డు మీద టీ కొట్లు వాటి మీద ఎదగడం కాదు, ఆత్మీయమైనటువంటి మనోనేత్రములతో మన ఆత్మీయమైన మనస్సుతో దేవుని యొక్క సన్నిధిగా ఏమండి అప్పుడు ఆలయంలో ప్రతిరోజు రావాలన్నా ఆలయానికి రావచ్చు. నీ ఇల్లే దేవుని ఆలయముగా కూడా ఏం చేయొచ్చు, నీవు మోకరించి దేవుని వెతికినట్లయితే, నీ మనస్సు దేవుని మీద నిలిపి ఆయన గాని వెతికి ప్రార్థన చేసినట్లయితే నీ స్థితి, కొద్దిగా ఉన్న స్థితి మహా అభివృద్ధిగా దేవుడు ఆయన మార్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మనం వెతుకుతున్నాం? జాగ్రత్తగా వెతకాల్సి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభుని ఉదయాన్నే లేచి ఒక గుంపు ఆ యొక్క గలిలయ సముద్రాన్ని పరిగెత్తుకొని వచ్చారు. యేసును వెతుక్కుంటా వచ్చారు. యేసు అక్కడ లేదు. కొన్ని చిన్న దోణులు ఆ యొక్క పడవలు వచ్చాయి. అయ్యా యేసు, మేము అక్కడ లేదు మా ఊర్లో అని చెప్పి ఈ ఊరికి వచ్చాము. ఇక్కడ లేడా అంటే ఇక్కడ కూడా లేడయ్యా యేసు ప్రభు అని అంటున్నారు. అక్కడ మీరు 6వ అధ్యాయం 24వ వచనం నుండి మీరు చూసుకుంటే మళ్ళీ వారు ఆ పడవల్లో కూర్చొని ఆ పక్కకి ఆ సముద్రపు ఆ ఇద్దరికి వెళ్తూ ఉన్నారు. ఆ పక్కకు వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్తే యేసు ప్రభు అక్కడ కనబడ్డాడు. అయ్యా, నువ్వు ఎప్పుడయ్యా ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చావని యేసు ప్రభుని అడుగుతున్నారు.
ఎవరంట? మాకు చెప్పలేదే. ఏమో వీళ్ళేమో యేసు ప్రభుకి తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, మామగారులు అన్నట్టుగా, ఏమండి వాళ్ళేమో ఉద్యోగం జీతం ఇస్తున్నట్టుగా, వాళ్ళు చెప్పి రావాల్సినట్టుగా, యేసు ప్రభు ఎప్పుడు వచ్చావయ్యా ఇక్కడికి, మాకు తెలియదే, నేను సాయంకాలం అక్కడ కనబడ్డావు కదా, అంతలోకి ఇక్కడికి వచ్చావా అన్నట్టుగా యేసు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు 26వ వచనములో, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకైదే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకి అంటున్నాడు, ఎందుకయ్యా మీరు అనుదినం, ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళు రుచి చూపించాడు ఉచితంగా. ఏంటవి? 5 రొట్టెలు 2 చేపలు, నాన్ వెజ్. ఏమండి పని బాట లేకుండా రోజు యేసు ప్రభు వెనకాల పోతే జమ్మని మనం ఏం చేయొచ్చు, బాగా తృప్తిగా రొట్టెలు ఇస్తాడు, బాగా వేయించిన చేపలు ఇస్తాడు, తిని రావచ్చు. ఆయన వెతుకుతూ ఉన్నాను. యేసు ప్రభు అంటున్నాడు, ఈ క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు నన్ను వెతక్కండి. ఈరోజు మానవుడు కూడా, దేవుని బిడ్డలకు కూడా ఏం చేస్తున్నారంట, మనకు ఆ రోజు ఏమండి ఏదో దొరికితే చాలు, ఆ రోజుకి ఏదో మనకు పూట గడిచిపోతే చాలు అన్నట్టుగా వెతుకుతూ ఉన్నాం. అలా వెతకడం కాదు. ఇక దేవునికి వాక్యములో అక్షయమైనటువంటి నిత్య జీవము కలుగు చేసేటువంటి ఏం చేయాలంట, ఆహారము కొరకు మనం వెతకాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం వెతకాలి. వెతికినప్పుడు ఆయన కనుగొన్నప్పుడు ఆయన దీవెన మనకి ఎంత ఆశీర్వాదం ఆలోచించేయండి. కాబట్టి మనము అనుదినం వెతకాల్సింది ఏంటంట, లోకానుసారంగా ఆ దినం మనం గడిచిపోతే చాలు, మన తృప్తిగా మనం భుజించి మన తృప్తిగా ఏదో ఒకటి మనం జరిగిపోతే చాలు అన్నట్టు కాదు, కానీ మనం అక్షయమైనటువంటి నిత్య జీవం పొందేటువంటి ఆ దేవుని దీవెన కొరకు అనుదినం జాగ్రత్తగా ఆయన వెతికినట్లయితే ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుంది. మనం మహా అభివృద్ధి పొందడానికి ఆ దేవునికి ఆశీర్వాదంలో మనకు ఎంతో తోడుగా ఉంటుంది. రెండవదిగా మనం చూసుకుంటే అక్కడ యోబు గ్రంథములు 8వ అధ్యాయంలో అక్కడ అంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనములో చూడండి, సర్వశక్తుడగు దేవుని నువ్వేం చేయాలంట, బ్రతిమాలుకొని నెడల. మొదటిగా దేవుని వెతకాలి. రెండవది నువ్వు దేవుని ఏం చేయాలంట, వేడుకోవాలి. యాకోబు దేవునితో రాత్రంతా ఏం చేశాడంట, పోరాడాడండి, వేడుకుని, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనని పోరాడు వేడుకున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తావని కరుణించాను. అలాగే సురేపెనేకియా వంశానికి చెందినటువంటి ఒక స్త్రీ సీదోను పట్టణానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ యొక్క తన కుమార్తెకి దయ్యం పట్టి ఆమె చాలా బాధపడుతున్నట్టు కుమార్తె విషయంలో ఆమె ఇంట్లో పెట్టి తాళం వేసుకుని యేసు ప్రభు తన పట్టణానికి, తన దేశానికి వచ్చాడని వీధులు వెంబడి పరిగెత్తుకొని యేసుని వెతుక్కుంటూ వెళ్ళిందంట. వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోయేదానికి సిద్ధంగా ఉంది, దెయ్యం బట్టి బిడ్డను పీడిస్తా ఉంది, ఎలాగైనా సరే నా బిడ్డను ఏం చేయి, రక్షించాయని ఆయన యేసు ప్రభు చెవిలో పెట్టుకోకుండా ముందుకెళ్తున్నాడు. ఆ వెనకాల తొందర పెడతా ఉంది. శిష్యులంటే, అయ్యా ఈవిడ పంపించేయకూడదా, ఎందుకు మనం తొందర పెడతాం? యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ఎత్తుకే వచ్చాను కానీ ఇంకెవరి దగ్గరికి నేను రాలే. రెండోది ఏంటంటే, నేను కుక్క పిల్లలకు ఇవ్వాల్సినటువంటి రొట్టెని తీసుకొని నేను ఎలా దాన్ని వేయగలను అంటున్నాడు యేసు ప్రభు. కానీ ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఆ కుక్క పిల్లలు తినేటప్పుడు కొన్ని పిల్లలు, ఇశ్రాయేలు పిల్లలు తినేటప్పుడు ఏం చేస్తాయంట, మేజ మీద, బెంచ్ మీద నుంచి, డైనింగ్ టేబుల్ నుంచి కింద పడేటప్పుడు మన ఇంట్లోని కుక్కలు ఏరుకొని తింటాయి కదా, తను తాను తగ్గించుకొని యేసుపురం వేడుకుంటున్నాను. ఆ కుక్క పిల్లలు లాంటి దానయ్యా నేను, మీరు యజమానులు ఇశ్రాయేలు ప్రజలు అన్నట్టుగా పోల్చుకున్నప్పుడు, అమ్మా పో, నీ విశ్వాసం నీకు అవునట్టుగా జరునుగా అంటున్నాడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. అప్పుడు ఏంటంటే ఆ తల్లి ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె లేచి కూర్చొని ఆటాడుకుంటా ఉందంట. హల్లెలూయా. అంటే వెతికింది, యేసు ప్రభుని వీధిలో వెళ్ళి వెతికింది, ప్రతిమాలింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఎలాగైనా కానీ యాయీరు తన కుమార్తె కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రతిమాలాడు, అయ్యా నా ఇంటికి రా, నాకు ఒక్కగాని కుమార్తె ఉంది, ఎలాగైనా సరే నువ్వు చేంజ్ చేయి, నా కుమార్తెని బాగు చేయి, ఆమె రక్షించు, కాపాడని చెప్పి యేసు ప్రభుని బ్రతిమాలాడు. సరే పదాం మీ ఇంటికి అని చెప్పి యేసు ప్రభు కూడా వెళుతున్నాడు. కొంతసేపుకి యేసు ప్రభు ఆ యొక్క యాయీరు యజమాని ఇంటి దగ్గర నుంచి ఒకడు వస్తున్నా, అయ్యా ఎందుకు ప్రభువుని నువ్వు తొందర పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది, ఏడుస్తున్నాడు, నీ కుమార్తె చావలా, రా పోదాం ఇంటికి.
యేసుప్రభు ఇంటికి వచ్చాడు, తల్లితాకుమే అన్నాడు, ఆ బిడ్డను లేపి నిలబెట్టాడు. హల్లెలూయా. బ్రతిమాలుకోవడం అనుదినం మన ప్రభువుని ఏం చేయాలంట? మన కుటుంబం కొరకు, మన కుటుంబంలో బిడ్డల కొరకు, మన కష్టము కొరకు, మన శ్రమల కొరకు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర అడగాలి, వేడుకోవాలి, బ్రతిమాలుకోవాలి. ప్రభువా, ఎలాగైనా సరే ఈ శోధన నుంచి గట్టెక్కించండి, ఈ బాధల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. 6 నెలలు ఈ సంవత్సరం గడిచిపోయాయి. మిగిలిన 6 నెలలు దేవునికి ఒక్క దినం చాలండి, ఒక్క గడియ చాలండి ఆయన కార్యములు జరిగించడానికి. హల్లెలూయా. కాబట్టి ఇంకేముంది, 6 నెలలు అయిపోయింది, ఇంకేముంది, ఇంకొక 6 నెలలు కూడా దగ్గర సంవత్సరం కాబోతుందే అన్నట్టుగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువుకి ఈ 6 నెలలు కూడా అవసరం లేదు. హల్లెలూయా. ఒకరోజే చాలు. కాబట్టి మిగిలినటువంటి మాసాలైనా, మిగిలిన దినాలైనా కూడా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి వెతకాలి, దేవుని బ్రతిమాలుకోవాలి, దేవుని మనం ప్రార్థించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. మన దేవుని యొక్క వాక్యములో దినవృత్తాంతాల 2వ గ్రంథములో 33వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2 పుస్తకం 33వ అధికారத்திலே అక్కడ మనషే అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనములో అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. తాను దేవుని విడిచి దూరముగా వెళ్ళిపోయాడు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, తన కుమారులని అగ్నిగుండం దాటించాడు, తను అమావాస్య ముహూర్తాలు ఏమండి పంచాంగములు ఇవన్నీ కూడా చూశాడంట. మీరు 6వ వచనం 5, 6, 7 వచనాలు మీరు చూస్తారు. దాన్ని బట్టి ఇక మనషే ఏం చేయబడ్డాడు? శత్రువులకి అప్పగించబడ్డాడు. అప్పగించబడినటువంటి అతను తీసుకుని వెళ్ళి అతని చెరసాల్లో వేశారు. కానీ అతడు ఆ చెరసాల్లో, అషూరు రాజు యొక్క చెరసాల్లో అతడు ఏం చేశాడంట? ఆ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూశాడు. దేవుని వెతికిన అతని మనసు, ఆ జైల్లో వెతికిన దేవుని, ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు అక్కడ దేవుని బ్రతిమాలుకున్నాడు. అయ్యా నన్ను క్షమించు అని వేడుకున్నాడు. దేవుడు తిరిగి అతను ఏం చేశాడంట? మరలా అతన్ని తీసుకుని వచ్చి అతని యూదా దేశానికి తీసుకుని వచ్చి యెరూషలేముకి తీసుకుని వచ్చి ఆ రాజ్యము తిరిగి అతనికి అప్పగించాడు అని దేవునికి వాక్యం. అంటే ఏంటంటే మనం దేవుని బ్రతిమాలుకోవాలి. మనం చేసిన ఏ తప్పిదములు, ఏ కార్యములైనా కానీ మన దేవుని వెతికి మనల్ని మనం తగ్గించుకొని వినయముతో మన దేవుని గాని వేడుకున్నట్లయితే, దేవుని గాని ప్రార్థించినట్లయితే మనకు మొదటిగా ఉన్నటువంటి భాగ్యము కంటే 2 భాగ్యము, మహా అభివృద్ధి అయినటువంటి దీవెన తదనంతరం దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుని బ్రతిమాలుకోవాలి అనుదినము కూడా. అప్పుడే మన మహా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి మనం వస్తామని. 3వదిగా మనం చూసుకున్నట్లయితే అదే యోబు గ్రంథములో 6వ వచనములో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అంటున్నారు. మన 3వదిగా మనం చూస్తే నీవు పవిత్రుడవై ఉండినట్లయితే నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. ఎందుకంటే అనుదినము కూడా మనం ఏం చేయాలంట? దేవుని బిడ్డలైనటువంటి వారు మన శరీరం, మన ఆత్మ ఏది కూడా అపరిశుద్ధము కాకున్నట్లు, అపవిత్రము కాకున్నట్లు మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. గడిచిన దినాలు మన ధ్యానం. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు నేనెవరు? పరిశుద్ధుని. కాబట్టి నన్ను వెతికేవాడు, నాతో అనుదినము నాతో నడిచేవాడు, నాలో ఉండేవాడు ఎలా ఉండాలంట? పరిశుద్ధుడుగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి అట్టివాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు, ప్రభువుని దర్శించలేడు. కాబట్టి నువ్వు అనుదినము కూడా పరిశుద్ధుడివై ఉండాలి. పరిశుద్ధుడు ఉండడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. యోసేపు తన అన్నదమ్ములు ఏం చేసి తను హింసించి గోతిలో వేసి తర్వాత తీసి ఏం చేశారు? వర్తకులకు అమ్మివేసి, వ్యాపారస్తులకు అమ్మివేశారు. వాళ్ళు తీసుకెళ్లి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫరు అనే వ్యక్తికి అమ్మివేశారు. పోతీఫరు ఆ ఇంట్లో ఉంటున్నాడు యోసేపు. మనం ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉన్నాం. కానీ ఆ పోతీఫరు ఇంట్లో తాను చేయని తప్పుకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. అయినా కానీ యోసేపు ఒక యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడైనటువంటి యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశములో తన యొక్క శరీరం గాని తన మనస్సు గాని ఏ విషయంలో కూడా అపవిత్రతకు ఏం చేయలేదంట? అప్పగించుకోలేదు.
అప్పగించుకోలేదు. హల్లెలూయా. తాను తండ్రి దగ్గర ఏ పరిశుద్ధతను, ఏ దైవ భయమును, ఏ భక్తిని యాకోబు ద్వారా కుమారుడైనటువంటి యోసేపు నేర్చుకున్నాడో దానిని ఆ యొక్క ఐగుప్తు దేశంలో కూడా కొనసాగించాడు. శోధనలు వచ్చింది, అయినా కానీ వాటిల్లో నిలబడ్డాడు కాబట్టి, ఆ పరిశుద్ధతలోనే నిలబడ్డాడు కాబట్టి కొద్ది సంవత్సరాలకి మహా అభివృద్ధిలోనికి యోసేపు వచ్చాడు. కారణం ఏంటంటే అతని పరిశుద్ధమైన జీవితమే అతని మహా అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చింది. ఏమిటి అభివృద్ధి? ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటికి కూడా అతను ఏమయ్యాడంట? ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయ్యాడు. రాజు అంటున్నాడు, సింహాసనం పేరుకు మాత్రం నేను కూర్చొని ఉంటా, కానీ అధికారం అంతా నీ చేతుల్లోనే. హల్లెలూయా. ఎంత గొప్ప చూడండి. యోసేపు మాట లేకుండా ఏది కూడా జరగలేదంటే ఐగుప్తు దేశం అంతటా కూడా. అంతగా ఆ మహా అభివృద్ధిలోనికి, అంత గొప్పవాడిగా, ఒక జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఒక మరి బానిసగా అమ్మబడినటువంటి ఆ యొక్క యోసేపు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆలోచన. కారణం ఏంటంటే తన తండ్రి ఇంటి దగ్గర నుండి కూడా ఆ పరిశుద్ధత అనేటువంటిది కొనసాగిస్తూ వచ్చాడు. అపవిత్రమైన జీవితానికి తాను అప్పగించుకోలేదు కాబట్టి అతడు మహా అభివృద్ధిలోనికి దేవుని చేత నడిపించబడ్డాడు. దానియేలు కూడా యెరూషలేములో ఆ యొక్క నెబుకద్నెజరు వచ్చి యెరూషలేముని, యూదా దేశాన్ని పాడు చేసి, యెరూషలేము గోడలను పడగొట్టి, యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి, యెరూషలేము దేవాలయాన్ని కూల్చివేసి అనేకుల్ని సంహరించి అనేక మందిని బందీలుగా చేసుకొని అతడు ఎక్కడికి వెళ్ళాడంట? బబులోను దేశానికి చెరగా తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్ళినటువంటి వారిలో ఈ దానియేలు అనేటువంటి ఒక బాలుడు. అయితే ఆ దానియేలు అనేటువంటి బాలుడు ఆ యొక్క బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క బబులోను దేశానికి వెళ్ళినటువంటి దానియేలు కావచ్చు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యవనస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అపవిత్రమైనటువంటి భోజనం తినడానికో పానం చేయడానికో తమను అప్పగించుకోకుండా, తనకు ఎవరైతే ఆ యొక్క అధికారిగా నియమించబడ్డారో వాళ్ళ దగ్గర అడుగుతున్నా, అయ్యా మాకు శాకాహారం ఇస్తే చాలు, కాయగూరలు ఇస్తే చాలు, మాకేం మాంసం వద్దు, ద్రాక్షరసం వద్దు అని చెప్పి వేడుకున్నారు అక్కడ. చివరికి ఆ దానియేలు గురించి మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి బబులోను సంస్థానంలో దాదాపు 125 దేశాలు, రాజ్యాలు ఆయన అధికారం కింద ఉన్నాయి. అందరికంటే కూడా రాజు తర్వాత పైవాడు ఎవరున్నారంట? దానియేలే నియమించబడ్డాడు. అంత మహా అభివృద్ధిలోనికి ఒక సాధారణమైనటువంటి యెరూషలేము నుండి బాలుడిగా, బానిసగా తీసుకెళ్ళినటువంటి దానియేలు దాదాపు 4-5 రాజుల దగ్గర గొప్పవాడిగా నిలబడ్డాడంటే చివరి వరకు అండి. అంటే బబులోను రాజ్యం కూలిపోయింది, తర్వాత వచ్చినటువంటి రాజ్యం మాదీయుల రాజ్యం, పారసీకుల రాజ్యం, ఈ రాజ్యాలన్నీ కూడా రాజులు వచ్చినంత అంతవరకు కూడా దాదాపు 100 సంవత్సరాలకు పైగానే దీర్ఘాయుష్తో జీవించినటువంటి మంచి వృద్ధాప్యములో ప్రభు సన్నిధిలో నిద్రించినటువంటి వ్యక్తి దానియేలు. అంత మహా అభివృద్ధిలోనికి దానియేలు వచ్చాడు అంటే కారణం ఏమిటి? దానియేలు యొక్క పరిశుద్ధమైన జీవితం, దానియేలు యొక్క పవిత్రమైనటువంటి జీవితం, అది అతని గొప్ప స్థితిలోని తీసుకొచ్చింది. చివరికి ఒక కార్యాన్ని మనం చూసుకుంటే అదే అక్కడేమంటున్నాడు 6వ వచనములో, యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన యేసయ్య దేవుడిని యందు శ్రద్ధ నిలుపుతాడు. మనం ఏం చేయాలి? చివరిగా ఒక యథార్థమైన జీవితాన్ని జీవించాలి, దేవుని అనుదినం వెదికే వారంగా ఉండాలి. రెండవదిగా ఆయన బ్రతిమాలుకోవాలి, అనుదినం ఆయన ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, దేవుని మొరపెట్టాలి. మూడవదిగా మన పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నాలుగవది యథార్థమైన జీవితం ఉంటే మన దేవుడు మనం ఏం చేస్తారంట? కొంచెముగా ఉన్నా కూడా మన స్థితిని, అది గొప్ప మహా అభివృద్ధి అయినటువంటి జీవితానికి, స్థితికి దేవుడు మనం మారుస్తాడు. ఎందుకంటే యథార్థత ముఖ్యం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోగు గారు కూడా మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో యోగు యథార్థవంతుడు అనే వాక్యం రాయబడి ఉంది. ఆ దేశమందు, ఊజు దేశమందు యోగు ఎలాంటి వాడంట? భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవునికి వాక్యములో యోగుని గురించి అక్కడ మనం చూస్తున్నాం. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు ఎవరంటే యోగు కదండి. యోగు మొదటిగా అతడు ఒక మహారాజు లాంటి వాడిగానే ఉన్నాడు. శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అయినా కానీ చివరి వరకు కూడా దేవుళ్ళో నిలబడ్డటువంటి వ్యక్తి. హల్లెలూయా. తన దేవుని విడిచిపెట్టలే,
తన నోటి మాటల చేత పాపం చేయలేం, అపవిత్రమైన పలుకు పలకలేదంట. చివరికి మనం 42వ అధ్యాయం యోబు గ్రంథంలో 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యోబు ఎంతగా ఆశ్రయించబడ్డాడండి. మునుపు ఉన్నదానికంటే ఎక్కువ, కలిగి ఉన్నదానికంటే కూడా రెండంతలుగా పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది. అతడికి ఆయుష్ కూడా ఎంతో రెండంతల ఆయుష్. హల్లెలూయా. కారణం ఏంటంటే యోబు తన జీవితంలో అనుదినం జాగ్రత్తగా ప్రభుని ఎదుక్కుంటూ వచ్చిన వాడు, తన జీవితంలో ప్రభు సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని జీవించిన వాడు, అపవిత్రమైన జీవితాన్ని జీవించేలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి వాడు. అంత గొప్పవాడిగా ఉన్నాడు కాబట్టి ఆస్వాదించబడ్డాడు. అలాగే మన 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచనాలు హిజ్కియా రాజు గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా రాజు కూడా దేవుణ్ణి వెదికాడంట. దేవుని వెదికాడు కాబట్టి దేవుడు హిజ్కియా రాజును కూడా ఆశీర్వదించాడనే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 26:4-5 వచనాల్లో ఉజ్జియాను గురించి మనం చూస్తూ ఉన్నాం. చూడండి 4:5లో అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ఎలా ఉన్నాడంటే ఆ యొక్క ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. యథార్థంగా జీవించాడు. మన దేవుని దృష్టికి, లోకం దృష్టికి కాదు. నువ్వు లోకం దృష్టికి నటించవచ్చు, కానీ దేవుని దృష్టిలో నటించకూడదు. హల్లెలూయా. దేవుడు అట్టి వారి పట్ల ఇష్టపడడైనా అది దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నా యథార్థ పరులుగా ఉండాలి, యథార్థమైన జీవితాన్ని జీవించాలి. అలా మనం ఉన్నట్లయితే దేవుడు అంటే చూడండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా ఆ ఉజ్జియాను దేవుడు ఏం చేశాడంట, వర్ధిల్ల చేశాడు. మనం ఎంతవరకైతే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు మన ప్రభువుని యథార్థంగా వెతుకుతూ ఉంటామో, యథార్థంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, యథార్థంగా జీవిస్తూ ఉంటామో అంతవరకు కూడా దేవుడు నేను చేయి విడవకుండా నేను ఏం చేస్తాను, దేవుడు ఆయన వర్ధిల్లింపజేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. వాక్యములు చూస్తూ ఉన్నాం. అదే 2 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2వ వచనములో అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరంట? హిజ్కియా రాజుల గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే 32వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క హిజ్కియాను గురించి మనం చూస్తూ ఉన్నాం. చూడండి 32-30 వచనములో మనం చూసుకుంటే, హిజ్కియా గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణం పడమటి వైపుగా దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నందుట గూర్చి విచారించి తెలుసుకుంటే బబులోను అధిపతులు అతని ఎద్దుకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకున్న వల్ల దేవుడు అతన్ని విడిచిపెట్టాను. హల్లెలూయా. అంటే అతడు మహాభివృద్ధి పొందాడంట హిజ్కియా రాజు. క్రమేపీ వృద్ధి పొందుతూ వచ్చాడు. ఇస్సాకు గురించి చూస్తున్న, ఆ దేశం అందున వాడు విత్తనం వేసి నిరంతర ఫలము పొందెను. అతడు మహా ఏం చేశాడంట, గొప్పవాడవుతూ వచ్చాడంట. ఎవరంట? ఇస్సాకు. ఆ దేశం ఫిలిష్తీయ దేశంలో, ఫిలిష్తీయ రాజు కంటే. కారణం ఏంటంటే ఎవరెవరు దేవుని అనుదినం వెతికారో, దేవుని అనుదినము ఎవరైతే బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తూ వచ్చారో, తమ జీవితంలో ఎప్పుడూ కూడా అపవిత్రమైన దానికి తన జీవితాన్ని అప్పగించుకోకుండా పరిశుద్ధంగా, బాధలైనా కష్టాలైనా ఏదున్నా కానీ ఏం చేయాలంట, పరిశుద్ధతను తన శరీరం ఏం చేయకూడదంట, కోల్పోకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. అపవిత్రతకు ఏం చేయకూడదు, తమ జీవితాన్ని అప్పగించుకోకూడదు. ఏ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఒక పూట కాయగూరల కూటి కొరకు ఏం చేశాడు, చిక్కుడుకాయల కోసం, కనీసం ఏదైనా హైదరాబాద్ ఎస్ఎస్ బిర్యానీ కోసం అమ్ముడుపోయింటే పర్వాలా. ఎవరు? ఏసావు. దేనికి పోయాడండి? చిక్కుడుకాయల కూర కోసం. ఆ వేపుడు కొంచెం బెటర్ అని చెప్పి తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి భ్రష్టుడు ఇంకెవరైనా ఉంటాడేమో జాగ్రత్తని వాక్యం సెలవిస్తుంది. చాలా అల్పమైనటువంటి వాటికి ఏమండి, ఈ మిఠాయిలకి పెప్పర్ మిఠాయిలకి అంత పిల్లలు ఏమారిపోతారు చూస్తున్నా. ఆ రీతిగా మనము సాతానుడు చెప్పేటువంటి ఇచ్చేటువంటి వాటికి మనం ఏం చేయకూడదు, మన జీవితాన్ని అప్పగించుకోకుండా, అల్పమైనటువంటి భోగాలకి మన జీవితాన్ని అప్పగించుకోకుండా ఏం చేయాలంట, యోసేపు వలె, దానియేలు వలె, లేక హిజ్కియా వలె, ఇస్సాకు వలె మనం ఏం చేయాలంట, దేవునికి అన్ని విషయాల్లో మనం లోబడి మనం జీవిస్తున్నట్లయితే, ఆయన అనుదినం వెదికే వారంగా మనం ఉన్నట్లయితే
నిశ్చయముగా మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా కానీ చివరికి మనకు మహా అభివృద్ధికి ఒక మహా వృక్షములాగా దేవుడు మన స్థితిని, మన జీవితాన్ని, మన యొక్క కార్యములన్నీ కూడా మార్చివేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా 2025 సంవత్సరం ఈ జూలై మాసం 1వ తారీఖు నుండి కూడా అనుదినము తన సన్నిధిలో వెదికే వారికి, లేక తన సన్నిధిలో అనుదినం ప్రార్థించే వారికి, తన జీవితం అనుదినము కూడా భక్తిలో లేక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారికి, యథార్థంగా ఉండే వారికి ఈ నెలలో అటువంటి కార్యం ఈ మాసాంతములో అంటే ఈ నెల 31వ తారీఖు వచ్చే కాడికి దేవుడు ఈ మొదటి రోజు ప్రారంభించేటువంటి నెలలో కొద్దిగా ఉన్న మన జీవితంలో ఏదో ఒకటి అది దేవుడు నూరంతలుగా ఆశీర్వాదకరంగా దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, జీవముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా గొప్ప దేవా, ఈ యొక్క ఉదయ కాలంలో ఈ జూలై మాసం 1వ తారీఖునైనా ఈ ఉదయ కాలమందు మీ సన్నిధికి మేము కూడి వచ్చి ఉన్నాం. వేకువనే వెదుకుడి అని సెలవిచ్చిన దేవా, వేకువన మీ సన్నిధికి వెతుక్కుంటూ రావడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు మీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చే ప్రతి బిడలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. మీ సన్నిధిలో ప్రభువా మేము పాడిన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామయం పరుచుకున్నారు దేవా. ఇదిగో మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి కృపనిచ్చాం. మీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదుకది మహా అభివృద్ధి నొందిదవని యోగ గ్రంథములో మాతోనైనా మాట్లాడిన దేవుడు ప్రభువా. నిజమే, మేము మీ యొక్క సన్నిధిలోనైనా తండ్రి, మీలో మా జీవితం అడుగు పెట్టినప్పుడు ప్రభువా, మా స్థితి కొద్దిగా ఉన్న తర్వాత మేము మీలో ఎదుగుతున్నప్పుడు అయినా తండ్రి మా జీవితాలు ఆత్మీయంగాను ఫలించబడాలి, మేము వృద్ధిలోనికి రావాలి ప్రభునైనా తండ్రి. అలా రాలేదనంటే మేము ఏ రీతిగా మీ సన్నిధిలో మేము మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం, మిమ్మల్ని ప్రభు బ్రతిమాలుకుంటున్నామో, ప్రార్థిస్తూ ఉన్నామో, యథార్థంగా భక్తిగా జీవించామా, జీవించలేదు ఒకసారి మమ్మల్ని పరిశీలన చేసుకొని ప్రభు పరీక్షించుకున్న అయిన తండ్రి. ఈ జూలై మాసం 1వ తారీఖే ప్రభునైనా ప్రతి వారు తమను పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు మీ సన్నిధిలో ప్రభునైన తండ్రి, ఇదిగో తమ యొక్క శరీరమును, తన యొక్క ఆత్మను, మనస్సును మీకు అప్పగించుకున్న వారే తండ్రి, ఇదిగో అనుదినము విన్న వాక్యానుసారంగా మీ సన్నిధిలో ముందుకు సాగుచునైన తండ్రి, మహావృక్షం వల్లనైన తండ్రి ప్రభు అనేక ఆత్మీయమైనటువంటి ఫలాలు కలిగినటువంటి బిడలుగా మహా అభివృద్ధిలోనికి దేవా నీవు ఆశీర్వదించబడినటువంటి వాడినైనా ఇస్సాకు ఏ రీతిగా నిరంతర ఆశీర్వదింపబడిన ప్రభు అంతకంతకు గొప్పవాడయ్యాడు, ఆ రీతిగా ప్రతి బిడలు ప్రభునైన తండ్రి మీ సన్నిధిలో గొప్ప సాక్ష్యముగా తండ్రి మీ దీవులు కలిగిన వారికి నిలబడడానికి మీ కృప దయచేయండి. మీకు స్తోత్రాలు, సహాయం చేయండి. ఈ సమయంలో కూడి వచ్చిన ఒక్కొక్కరు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా దేశాన్ని రక్షించండి, దేశ నాయకులకు జ్ఞానం దయచేయండి దేవ. అధికారులతో మీరు ఉండండి, సంఘాలను, సంఘ విశ్వాసులని, సేవకుల్ని, ప్రతి ఒక్క ప్రభుత్వ పరిచర్లు మీరు ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు, సహాయం చేయండి దేవా. ఈ సమయంలో ప్రభా ఇదిగో చక్కగా వచ్చినటువంటి వారికి అయినా టీ అరేంజ్మెంట్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి పరిచర్యను మీరు దీవించండి. ఈ మాసం వారికి కావలసినటువంటి చేతుల పనులు మీరు దీవించిన వారంతా దీవులు దయచేయండి. వాటిని పుచ్చుకొనిచున్న మాకును దీవెన దయచేయండి. ఎంతమంది కానుకలు మీరు అంగీకరించండి. మీ పరమ గుప్పిలిప్పినైనా మెండైన దీవెనలు మాకు నూరంతులుగా మీరు దయచేయమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగా. కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేస్తున్న మాకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి శోధనతే కాదు దృష్టి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం, నడిపింపు, కాపుదల ఈ జూలై మాసం 1వ తారీఖు ఈ యొక్క వాగ్దాన ఆరాధనకు కూడా వచ్చే ప్రతి వారికి, వారి కుటుంబాలకు, వారి ఆత్మీయులకు ఎప్పుడు ఎలా సదాకాలం ప్రభు తోడుగా నడిపించునుగాక. ఆమేన్.